హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 5 బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఆర్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్న్ సిటీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఇంకా కొన్ని మల్టీ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్నింగ్ టైం అప్రాక్స్ 2 hours అయితే ఉంటుంది. 7.7 IMDb రేటింగ్ కూడా ఉంది. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగి బాబు, వడి ఒక్కరేస్ మెయిన్ లీడ్స్లో అయితే యాక్ట్ చేశారు. ప్లాట్ ఏంటంటే శరవణన్, మిత్ర, జాకీ అండ్ జానకమ్మ ఒక చిన్న సిటీలో అయితే స్టే చేస్తూ ఉంటారు. ఒకరోజు అనుకోకుండా ఒక థండర్ ఎఫెక్ట్ వల్ల విద్యుత్ బోర్డు కార్యాలయంలో ఒక రసీదు ప్రింటర్ అకస్మాత్తుగా డబ్బును ముద్రించడం అయితే స్టార్ట్ చేస్తోంది. ఈ విషయం బయటికి తెలియడంతో సొసైటీలో పెద్ద గందరగోళమే మొదలవుతుంది. సాధారణంగా మిడిల్ క్లాస్ కుటుంబం తమ కష్టాల నుండి గట్టెక్కడానికి ఎలాంటి చిన్న చిన్న స్కామ్స్ చేయాల్సి వచ్చిందనేది ఈ మూవీ స్టోరీ. అర్జున్ దాస్ గంభీరమైన గొంతు, యాక్టింగ్, యోగి బాబు కామెడీ, అక్కడక్కడ వచ్చే కొన్ని సెంటిమెంటల్ సీన్స్ ఈ మూవీకి ప్లస్లని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా అప్పులు అవస్థలతో అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న బాబు కిడ్నాప్ అవుతాడు. కిడ్నాప్ చేసింది ఒక పోలీస్ ఆఫీసర్. ఇంతకీ పోలీస్ ఆఫీసర్ ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనేది రిమైనింగ్ స్టోరీ. గైస్, ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆఫ్టర్ లాంగ్ టైం వడ్డే నవీన్ గారు కంబ్యాక్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ Z5లో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతోంది. 6.6 అవుట్ ఆఫ్ 10 IMDb రేటింగ్ అయితే ఉంది. మూవీ రన్నింగ్ టైం 2 గంటల 30 నిమిషాలు అయితే ఉంది. ప్లాట్ ఏంటంటే నిజాయితీ గల కానిస్టేబుల్ త్రిమూర్తులు అవినీతికి లొంగకపోవడంతో 55 టైమ్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. అందువల్ల అందరూ అతన్ని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేది పిలుస్తారు. ఈ మూవీలో ట్విస్ట్ ఏంటంటే ఒక పాత పోలీస్ స్టేషన్లో తన తండ్రి అసంపూర్తిగా వదిలేసిన ఒక అత్యాచార కేసు ఫైల్ అయితే దొరుకుతుంది. త్రిమూర్తులు ఈ కేసుని టేకప్ చేసే టైంలో హోమ్ మినిస్టర్ కొడుకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలుస్తుంది. అసలు రాజకీయ వ్యవస్థని ఎదిరించి ఎలా న్యాయం చేశాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. ప్లస్లు మైనస్లు పక్కన పెట్టి ఆఫ్టర్ లాంగ్ టైం కమింగ్ బ్యాక్ ఇచ్చిన వడ్డే నవీన్ గారి కోసం ఒకసారి చూడొచ్చు. నయనం ఇదొక సైకలాజికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ సిరీస్ Z5లో తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అప్రోక్స్ 30 minutes అయితే ఉంది. 6.4 అవుట్ ఆఫ్ 10 IMDb రేటింగ్ అయితే ఉంది. ప్లాట్ ఏంటంటే డాక్టర్ నయన్ ఒక ఐ స్పెషలిస్ట్. ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీనికోసం ఒక స్పెషల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాడు. తన వద్దకి వచ్చిన పేషెంట్స్ కంటిలోకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక స్పెషల్ కళ్ళజోడునైతే తయారు చేసి వాళ్ళకి ఇస్తాడు. ఆ కళ్ళజోడు ద్వారా జీవితంలో ఏం జరుగుతుందో తను చూస్తూ ఉంటాడు. అలాగే తన పేషెంట్ మాధవి తన భర్త గౌరీ శంకర్ని అయితే మర్డర్ చేస్తుంది. అది చూసి నయన్ షాక్ అవుతాడు. ఆ తర్వాత నయన్ ఆ హత్య వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఏం చేశాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చి వరుణ్ సందేశ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు అని అయితే నాకు అనిపించింది. సైన్స్ ఫిక్షన్ జోడించి మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ కొత్తగా తీశారు. హత్య జరిగిన తర్వాత వచ్చే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు అయితే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది. అదే ఈ సిరీస్కి ఒక మైనస్. అంతకు మించి పెద్దగా మైనస్లు అయితే ఏమీ లేవు. పోచమ్మ ఇదొక మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఒక్క ఎపిసోడ్ అప్రాక్స్ 25 minutes అయితే ఉంటుంది. IMDb రేటింగ్ 6.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ ఆహా అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో తెలుగు ఇంకా కొన్ని మల్టీ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ఏపీ సరిహద్దులో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఉన్న విలాసవంతమైన కాఫీ ఎస్టేట్ చుట్టూ అయితే స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఆ బంగ్లా ముందు గ్రామాన్ని, ఆ ఇంటిని చల్లగా చూసే పోచమ్మ దేవి శతాబ్దాల నాటి పవిత్ర విగ్రహం అయితే ఉంటుంది. వన్ ఫైన్ డే చాలా ఆర్థిక నష్టాల్లో ఉన్న రఘుపతి ఆ ఎస్టేట్ని ఫెడరిక్ అనే బిజినెస్ మ్యాన్కి అయితే అమ్మేస్తాడు. క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన ఫెడరిక్ మేనేజర్ రఘుపతి ఎంత చెప్పినా వినకుండా ప్రాంగణంలోని పోచమ్మ తల్లి విగ్రహాన్ని బలవంతంగా తొలగించి పడేస్తారు. ఆ తర్వాత ఆ ఇంట్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ భయంకరమైన సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఇదంతా అమ్మవారిని అవమానించడం వల్ల వచ్చిన దైవ ఆగ్రహమా, లేక దీని వెనుక ఆస్తి కోసం ఎవరైనా ఆడుతున్న కుట్రనా, ఎలాంటి సీక్రెట్స్ ట్విస్ట్ లో బయటపడతాయి అనేది ఈ వెబ్ సిరీస్ ని చూస్తే అర్థమవుతుంది. ద స్మైలీ మ్యాన్ ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. మూవీ రన్నింగ్ టైం 2 hours ఉంది.
10కి 6.9 ఐఎండిబి రేటింగ్ అయితే ఉంది. ఈ మూవీలో శరత్ కుమార్ గారు మెయిన్ లీడ్గా అయితే యాక్ట్ చేశారు. ప్లాట్ ఏంటంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్ చిదంబరం ఒక యాక్సిడెంట్ తర్వాత ఆల్జీమర్స్తో అయితే బాధపడుతూ ఉంటాడు. అదే టైంలో నగరంలో ఒక సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తూ చనిపోయిన డెడ్ బాడీస్ ముఖాల పైన నవ్వుతున్నట్లు ఘాట్లు పెడుతూ ఉంటాడు. తన జ్ఞాపక శక్తి పూర్తిగా కోల్పోక ముందే ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు చిదంబరం పోలీస్ ఆఫీసర్ అనేది ఈ మూవీ మెయిన్ స్టోరీ. ఆల్జిమర్స్ తో సఫర్ అవుతూ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా శరత్ కుమార్ గారు వన్ మ్యాన్ షోగా ఈ మూవీకి స్ట్రెంత్ అని చెప్పొచ్చు. స్టోరీ స్టార్ట్ అయ్యే విధానం అయితే మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపిస్తుంది. ఇవి ఈ మూవీకి ప్లస్ లని మనం చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో విలన్ ఎవరో ముందుగానే తెలిసిపోవడం, ఇంకా విలన్ కి సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, అక్కడక్కడ బోరింగ్ గా ఉండడం ఈ మూవీకి మైనస్. ప్లస్లు మైనస్లు పక్కన పెట్టి ఈ రోజు రికమెండ్ చేస్తున్న ఈ సిరీస్ ఆర్ మూవీస్ మీరు చూడకపోతే చూసేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి స్టఫ్ని అయితే తీసుకొని వచ్చేస్తాను. అంటిల్ దెన్ టాటా.